ఎమ్మెల్యే కూడా మాట ఇచ్చేసింది. ఆయన 4 మండలాలు అయితే చేస్తాడు కానీ మేము కూడా అంత ఊరుకున్నాం. మండలం అయిపోయిన తర్వాత మాకు అదే 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 ఏదున్నా ఎవరు కష్టం లేదు అంత దూరం పోవాలంటే. ఏమున్నా కూడా ఈ చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా ఆదంలో పెడితే అయిపోయా. మండలాలు చేసేటప్పుడు మండల కేంద్రం యాడ్ చేయాలనేది ఇంపార్టెంట్. మండలం 3 మండలాలు చేస్తే కూడా మండల కేంద్రం యాడ్ చేయాలి, అందరికి అనుకూలంగా చేయాలి. ఇది మండల కేంద్రం చేయండి అన్న, ఇక్కడ మన షూటర్ ఇంత చేస్తే అందరికి అనుకూలం. అందరిని పల్లెటూరు కూర్చోబెట్టుకొని మండల కేంద్రం అందరికి ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దగ్గర ఎక్కడైతే ఎవరు ఆఫీసర్ కూడా చెప్పు దండి కొంత చూసి నంబర్ 1 నంబర్ 2 చేసి కూడా పర్లేదు. ఇప్పుడు మనం కర్ణాటక అంటే మీకు అనుకూలం లేదు, అది చెప్పండి. ఉండే గ్రామాలకు ఉండాలి, మీకు అనుకూలం లేదు, మీకు ఇష్టం లేదు, అయిపోయా అంతే. వాళ్ళనేది అది కాదు. వాళ్ళు చెప్పేది ఏమంటే ఆ చుట్టుపక్కల అంటే ఉలగుంద మండలంలో ఉంటే కూడా కలుపుకొని ఏదైనా చేయమని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి వీళ్ళ అభిప్రాయం ఏమంటే మాకు వద్దది, దగ్గర ఉన్నాడు కూడా మాకు అవసరం లేదు, మేము ఆదోలేకపోతాం. ఏది బసారం దగ్గర ఉంది వాళ్ళకి అనుకూలంగా, అది సత్యకూడూరు కానీ పల్దూరు కానీ చిన్నవాడు కానీ అనుకూలంగా ఉన్నాయని వాళ్ళు అనుకోలేరు. వాళ్ళ అభిప్రాయాల్లో మీరు వ్యతిరేకంగా ఉన్నారు. అది అందరూ ఇప్పుడు సత్యకూడు సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని గ్రామాలు అదే మరి అన్ని గ్రామాల అభిప్రాయం. వాళ్ళు ఎవరు వీళ్ళు అడగరాదు, వాళ్ళు అడగాలి అధికారులు ఉందా లేదా అని వీళ్ళ అభిప్రాయం. 7 గంటలకు నోటీస్ ఇచ్చినాడు, అదే 16 రోజులు హాజరు రమ్మని ఇచ్చినాడు. మరి పైన నాయకులతో నుంచి ఇవ్వద్దండి, మరి రాలేదని హాజరు పంపించమని చెప్పి వాళ్ళే చెప్పారు. ఆయన సబ్ కలెక్టర్ ఓపెన్ గా చెప్పింది, ఎమ్మెల్యే చెప్పినట్టు చేశాను అని. ఫస్ట్ ఇదే విలేజ్ లో పెడితే దేవేంద్ర పెద్ద ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే ఎమ్మెల్యే చెప్పిందని చేశాడు. ఎమ్మెల్యేకి ఏం తెలిసిన విషయాలు, ఏ గ్రామాలు ఎక్కడ ఏం కథ, వాళ్ళ లీడర్లు ఉండరు కదా. ఇప్పుడు మీ ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి ఉన్నాడు, అందరి అభిప్రాయాలు కనుక్కోవాలి కదా, ఏదైతే బాగుంటుందని చెప్పేసి మీనాక్షి బాగా తెలుసు. అదే వాళ్ళు చేసే పని. తీసుకోవాలని ఉద్దేశం ఉన్నది కాబట్టి ఆయన పోలేదు. ఎమ్మెల్యే కూడా మాట ఇచ్చేసింది. ఆయన 4 మండలాలు అయితే చేస్తాడు కానీ మేము కూడా అంత ఊరుకున్నాం. మండలం అయిపోయిన తర్వాత మాకు అదే 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 ఏదున్నా కూడా వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దీన్ని విరమించుకుంటే సరిపోతుంది. ఆదివారం మండలం లేకపోతే పెద్ద మారివాళ్ళం కాకుండా హిస్టరీ అంటారు కదా, వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ అనుకూలంగా కూడా ఏదో ఇప్పుడు నేను అనేది ఏమంటే, ఇప్పుడు మనము ఆదివారం జిల్లా కావాలంటున్నాం. ఎందుకు అడుగుతా ఉన్నాము? దూరాల పోలేమని చెప్పేసి, పరిపాలన సరిగ్గా లేదని చెప్పేసి. ఈ మండలాలు విభజించేస్తే కూడా మా పరిపాలన బాగుంటది కాదనిలే. అన్ని అనుకూలంగా ఒకటే 40 గ్రామాలు ఒక ఆఫీస్ మీద పడే బదులు సపరేట్ గా 3 మండలాలు వచ్చాయంటే ఆఫీసులు విభజిస్తే డివైడ్ అయితే కాబట్టి బాగా పరిపాలన ఉంటది. అంటే వీళ్ళనేది బార్డర్ అది బార్డర్ మేము ఎట్లా పోతామనే ఆలోచన తప్ప మండలాలు చేసేదానికి వ్యతిరేకం కాదు. బార్డర్ లో పెట్టినారు కాదనేది. ఎంపీటీసీలకి నాయకులకి నమస్కారం, మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇష్యూ అందరికి తెలుసు. ఆదోని ఈ విలేజ్ అన్ని కూడా ఒకే మండలంలో ఉన్నాయి. ఇవన్నీ ఈ పరిస్థితిలో ఎప్పుడు కూడా వాళ్ళు ఏది కోరలే. ఇంతవరకు కూడా మాకు మండలాలు కావాలని చెప్పేసి ఎవరు కూడా అడిగిన పరిస్థితి లేదు. వాస్తవంగా చెప్పాలంటే గతంలో అడిగినా మనం చేస్తా ఉంటుంది. ఇది ఏమైనా అంటే
కొంతమంది నాయకులు వాళ్ళ అనుకూలంగా వాళ్ళు చూసుకొని వాళ్ళ బార్డర్ ఏరియాలో ఉండే మండలాన్ని చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాకి కూర్చోవడము, తర్వాత ర్యాలీలు చేయడము, బంధులు చేయడం జరిగిన పరిస్థితి అది కనబడింది. పై నుంచి కూడా ఏం జరిగిందంటే తెలుసో తెలియకో మండలాలు ప్రకటిస్తున్నారు. మండలాలు ప్రకటించేదాంట్లో తప్పులే, ఎందుకంటే మనం కూడా ఏమనేది రాదు అది. ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి 8 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉండే గ్రామాలన్నీ కూడా 30 కిలోమీటర్లు పోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. అయినా పక్కన గ్రామాలు కూడా ఇష్టం లేదు. ఆ పక్కన ఉండే గ్రామాలు ఇవి ఉన్నాయి, గోడాలు, సంతెకొల్లూరు, చిన్నరివాడము, గజ్జెళ్ళి. అంటే గజ్జెళ్ళ సంబంధం లేదు. ఈ 3 గ్రామాలు మనకి ఉండే గ్రామాలు కూడా ఇష్టం లేకుండానే ఈ రోజు వీళ్ళు కూడా మాకు అవసరం లేదని చెప్పేసి రిప్రజెంటేషన్ కలెక్టర్ కూడా ఇచ్చొచ్చారు. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళు వినతి పత్రాలు తీసుకుంటారు, అనుకూలంగా ఉందా లేదని చెప్పేసి కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంత ఈజీగా జల్దీ మండలంలో ప్రకటించినారు కానీ తర్వాత సలహాలు సూచనలు తీసుకున్నాకే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అందరూ అభిప్రాయాలు తీసుకున్నాకే గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, నాయకులు కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వని చెప్పేసి అడుగుతారు. ఆ విషయంలో కూడా ఉంటుంది. అంత ఈజీగా దాన్ని చేసి అయిపోయింది అని విభజించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ మండలానికి అంటే ఈ ఆదోనికి 3 మండలాన్నా కావాలి. 3 మండలాలు అయితే ఏదైనా కానీ చేసుకోవచ్చు అనేది వీళ్ళ అభిప్రాయము. ఎందుకంటే అనుకూలం ఉండే మండలాలు చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మేము ఇంత దూరం నుంచి మేము 30 కిలోమీటర్లు మేము ఇంటికి పోవాలా, మాకు అవసరం లేదని చెప్పేసి ఆలోచనతోనే వచ్చినారు. కాబట్టి గౌరవంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒక వినతి పత్రం ఇస్తారు. వీళ్ళంతా కూడా చాలా సంతోషం. ఇది ఏదున్నా కూడా మేము కూడా అనుకూలంగానే ఉంటాం. ఆ మండలం చేయండి, మీకు అనుకూలం ఉండే ఊర్లు ఎవరైనా ఉంటే చేసుకోండి, మేమే వద్దాను. ఆ చుట్టుపక్కల 100 మండలం దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఇంకా మిగతా ఏవైనా అనుకూలంగా ఉండే గ్రామాలు వస్తే చేసుకున్న ప్రాబ్లం లేదు. ఈ విషయంలో ఏకీభావం ఉంటేనే అంగీకారం ఉంటే అందరూ అంగీకారం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరిగే పరిస్థితి కాదు. ఇది ఏదన్నా అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మా ద్వారా మాతో వచ్చి రిప్రజెంట్ ఇచ్చారో మేము కూడా వీళ్ళ విషయంలో అంటే వీళ్ళు ఏదేదైతే అంటే ఎంత దూరం పోలేమని చెప్పేసి మాకు ఆదోళనలోనే ఉండాలని చెప్పేసి అనే వాళ్ళకి మేము కూడా మద్దతు తెలుపుతా ఉన్నామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఎందుకంటే ఎప్పుడో చేయాల్సి ఉండేవి మండలాలు, ఎప్పుడో విధించాల్సి ఉంది. ఎంత పెద్ద మండలం ఏడ ఉండదు అనుకుంటాను, నాకు తెలిసినట్టు ఏడ ఉండదు. ఏదైనా వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఊరు అడగలేదాన్ని. అన్ని ఉన్నలే అనుకూలంగా ఉంది ఆదోన్ అనే ఉద్దేశంలో పొద్దున్నే ఆదోన్కి వస్తారు అనే విషయంలో వాళ్ళు ఆలోచించారు కాబట్టి ఎవరు అడగలే. అడిగింటే ఎప్పుడో పెద్ద తమిళ మండలం సపరేట్ అవుతా ఉందా, తర్వాత ఇంకా అనుకూలం ఉండే ఏదైనా ఉన్నా కూడా చేస్తా ఉంది, అయిపోతా ఉంటే ప్రాబ్లం ఉండలేదు. అయినా ఈ రోజుగా వీళ్ళకి కనువిప్పు కలిగింది. ఎందుకంటే మళ్ళీ పొరపాటున ఏదైనా అక్కడ చేస్తే మేము అంత దూరం పోయే పరిస్థితి ఉంటుంది కదా అని చెప్పేసి గ్రామాల్లో ప్రజలు కానీ ఆ నాయకులు కానీ ఇబ్బంది పడతాను. ఎందుకంటే ఇది పార్టీల సంబంధంలే అన్ని అతీతంగా పార్టీలకు అతీతంగానే అందరూ కలిసి పనిచేస్తారు. కాబట్టి ఏదన్నా మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. సర్వసభ్య సమావేశంలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆదోని మండల గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆదోని నియోజకవర్గ పరిధిలోని ఆదోని మండలంలో మొత్తం 40 గ్రామాలు మరియు 29 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. ఆదోని మండలంలో 25/4/2024 ఎన్నికల నాటికి 89,607 మంది ఓటర్లు ఉన్నారు రూరల్ ప్రాంతంలో. అయితే ఆదోని మండలంలో ఉన్న 40 గ్రామ పంచాయతీలు ఉండగా ఎన్నికలు 38 గ్రామ పంచాయతీల్లో 29 ఎంపీటీసీలు కానీ 26 ఎంపీటీసీలకు మాత్రమే నిర్వహించబడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వము ఆదోని మండలాన్ని విభజిస్తూ పెద్దరివానం మండల కేంద్రంగా 16 గ్రామాలను నోటిఫై చేయడం జరిగింది. అయితే ఈ 16 గ్రామాల ప్రజలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నాలు, తీర్మానాలు, రాస్తారోకోలు నిర్వహించి
సబ్ కలెక్టర్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు సమర్పించారు. అంతేకాకుండా ఈ 16 గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు అధికారిక తీర్మానాల ద్వారా కూడా పెద్ద హరివాణం మండలంలో విలీనం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. ప్రజలు మరియు అన్ని పార్టీల నాయకులు కలిసి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆదోని మండలాన్ని 2 మండలాలుగా ఆదోని మండలం 1, ఆదోని మండలం 2గా విభజించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ సందర్భంలో ఆదోని పట్టణ శివార ప్రాంతంలోని టిట్కో హౌసింగ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఆదోని మండలం 2 కార్యాలయం ఏర్పాటుకు అనువైనదిగా ఉంది. ఇది అన్ని గ్రామాల ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందువల్ల ప్రజల ఆందోళనలు, ఇబ్బందులు మరియు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పై ప్రతిపాదనను పరిశీలన చేసి ఆదోని మండలాల సమస్య పరిష్కారం కొరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనవి చేయడమైనది. ఇట్లు ధన్యవాదాలతో ఆదోని మండల సర్పంచులు, మండల ఎంపీటీసీలు, ఆదోని మండల గ్రామ ప్రజలు. ఇందులో ఆదోని మండలం 1గా ఏర్పాటు చేయడానికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఆదోని మండలం 1లో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దొడ్డనకేరి, కొత్తూరు, మాంత్రికి, పెసలబండ, సుల్తానపురము, కపటి, నాగలాపురము, ఆరేకల్లు, చిన్న పెండేకల్లు, పెద్ద పెండేకల్లు, సాంబగల్లు, నెట్టేకల్లు, బైచిగేరి, మండగిరి, సాదాపురము, దిబ్బనకల్లు, సలకలకొండ, బసరకోడు, అలసందగుత్తి, గోనబావి, పువ్వనూరు, విరుపాపురం. ఇది ఆదోని మండలం 1 కింద. అదే విధంగా ఆదోని మండలం 2 కింద పెద్ద హరివాణం, సంతెకుడ్లూరు, బలదూరు, ఎడవలి, చిన్న హరివాణం, చిన్న గోనెహాల్, మదిరే, కడితోట, జీ హొసళ్ళి, హానవాలు, పెద్ద తుమ్మలము, కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు, జాలిమంచి, గణేకల్లు, ఇస్వి, బసాపురము, వి కొండాపురము, నాగనాథనహల్లి, చాగి, దానాపురం, నారాయణపురం అనే గ్రామాలతో ఆదోని మండలం 2 ఏర్పాటు చేయాలని మనవి చేస్తూ ఆదోని ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఆదోని జిల్లాని ఏర్పాటు చేయవలసినదిగా ప్రతిపాదన చేసి ఉన్నారు సర్వసభ్య సమావేశంలో. థ్యాంక్ యూ. నియోజకవర్గాలకు సంబంధించిన 5 నియోజకవర్గాల్లో ఆదోని, మంత్రాలయం అండ్ ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు కాన్స్టిట్యుయెన్సీలని జిల్లాగా చేయాలని మేడం గారి అనుమతితో ఏకాగ్రీవంగా తీర్మానించడం అనేది అంతే కదా.